ఎవరేం చెప్పినా నేను వెళ్ళటం మాను. అయితే నేను నీతో వస్తాను. కంగ్రాచులేషన్స్ రా. ఎలాగైతే చివరికి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటావు. యు ఆర్ సో లక్కీ రా. చూడండి ఎలా సిగ్గుపడుతుందో. మేఘనా పెళ్ళయ్యేదాకా కొంచెం దాచుకోవే. ఇప్పుడే వచ్చేస్తాను. 1 minute. మీరు శశికుమార్? అవునండి. రియలీ నైస్ మీటింగ్ యూ. ఐఎమ్ సుజీత్. మీ ఆల్బమ్స్ అన్ని నేను విన్నాను. మీరు మా పెళ్లికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. రియలీ ఆనర్డ్. థ్యాంక్ యూ. అవును, మేఘన్ కలిసారా? లేదే. కమ్ ఐల్ టేక్ యూ. రే సుజిత్, ఆశేష్ గారు వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ శశి కుమార్, వెల్కమ్ వెల్కమ్. ఐ యామ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. మేఘనా, హాయ్ శశి. హాయ్. బాగున్నావా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నాకే వెరీ హ్యాపీ. చాలా కాలమైంది కలిసి. అవును, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం వచ్చాను. ఏంటి శశి ఏం ప్రామిస్ చేశాడు నీకు? అదే మీ పెళ్లికి పాట పాడతానని మేఘనాకి షిప్ లో ప్రామిస్ చేశాను. గుడ్. ఫ్రెండ్స్ నే మర్చిపోతున్న ఈ రోజుల్లో ఫ్రెండ్ కి ఇచ్చిన మాట గుర్తు పెట్టుకోవడం రియలీ గ్రేట్. ఐ లైక్ ఇట్. ఏ మేఘనా, నేను పెళ్లి కూతురు చేయాలి, పిలుస్తున్నారా? జుమ్మని జుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి, కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి. జుమ్ జుమ్మని జుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి, కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి. వెన్నెల నీడల్లో అరవిచ్చిన అందాలు, మధుమాసం మనసుకు వచ్చే వేళలో, కన్నుల కలువల్లో సరిగమల పరాగాలు, శుభమంగళ వాద్యాలొచ్చే వేళలో, జుమ్మని జుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి, కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి. ఆకాశానికి తారలు పొదిగిన నా ఆనందంలో,
పల్లవించే నా గీతం పలకరించే సంగీతం ఆ స్వర్గానికి నిచ్చెన వేసిన నా ఆవేశంలో తరుముకొచ్చే ఉల్లాసం తలను వంచే కైలాసం ఒక్కసారి వస్తాయి తీయని క్షణాలెన్నో ఒక్కటవ్వమంటై తీరని రుణాలే శుభలేఖనుకు నా గీతం. నీ పాదాలకు పారాణద్దిన ఈ పేరంటల్లో దేవతాయ నీ రూపం దీవెనాయ నా ప్రాణం వయ్యారాలను ఉయ్యాలూపిన ఈ వైభోగంలో మౌనమాయ నా భావం రాగమాయ నీ కోసం మూడు ముళ్ళ బంధం 7 జన్మలను బంధం వేణువైన నాలో ఆలాపనైన గానం ఆశీసనుకు అనురాగం. వెళ్ళి మేఘన్కి ఇచ్చారా? పెళ్లి కూతురు ఎప్పుడు పిలవాలో కనుక్కున్నా పదండి. మేఘన, నీకు ఇష్టమని రోజా పోయి ఇచ్చిరమ్మన్నాడు శశి. నీ ఇష్టాల గురించి తెలుసుకున్నాడు గాని వాడంటే నీకు ఇష్టం లేని విషయం వాడు తెలుసుకోలేకపోయాడు. నీ ప్రేమలో పడి వాళ్ళ నాయనమ్మకి సీరియస్ గా పట్టించుకోలేదు. 90 రోజులు 9 యుగాలుగా గడిపాడు. ఆఖరికి రుక్మిణి కూడా వదులుకున్నాడు నీకోసం. వాడు నీకోసం లైట్ హౌస్ దగ్గరికి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి రిప్పు ఫ్రాక్చర్ అయింది. నిజం చెప్పాలంటే విరిగింది రిప్పు కాదు, వాడి మనసు. ఇవన్నీ నీకు చెప్పడం అనాసం. వాట్ ఎవర్ ఇట్ మేబీ, నువ్వు హ్యాపీగా ఉన్నావు, వాడు కోరుకుంటుంది అదే. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చుమ్మని చుమ్మని 9 మంత్రాలున్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి. జుమ్మని జుమ్మని 9 మంత్రాలున్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి. వెన్నెల నీడల్లో అరవిచ్చిన అందాలు మధుమాసం మనసుకు వచ్చే వేళలో కన్నుల కలువల్లో సరిగమల పరాగాలు శుభమంగళ వాద్యాలొచ్చే వేళలో జుమ్మని జుమ్మని 9 మంత్రాలున్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి. జుమ్ జుమ్మని జుమ్మని 9 మంత్రాలున్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. మేఘనా, పిలుస్తున్నారు పదా. వెళ్దాం పదరా.
కద్దమశ్చైవ జగ్వేద్ ఇతి విశ్రుతః ఋషయస్తే త్రయః పుత్రः స్వయం శ్రీరేవ దేవతः పద్మాలయే పద్మో రూపమాక్షే పద్మసంభవే మమాంబజంగ పరమాక్షేణ స్వయంవరామ్యం అష్టదాయీ చ బోధాయీ సంధాయీ మహాగణే బ్రహ్మే నిర్దాం దేవే సర్వనామార్థయే రాజా వివర్గం యామాం భౌజమాత ఆయుష్మం మంగళోజమాం సూర్యాభాం లక్ష్మీమేషాం సూర్యాభాం శ్రీమేశ్వరీం సూర్యాగ్నిసత్తాభాం శ్రీమహాలక్ష్మీర్వాస్మయే నమస్సుదే భజంత్రుడు వాయించండి. ఓం ధ్రువం దేరాయ వరుణో ధ్రువం దేవో బృహస్పతి మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం దేవ సర్వం. పెళ్లిపేట నుంచి ఎక్కడికే పరిగెడుతున్నావు? నీకు మర్చిపోయిందా? ఇచ్చెక్కినట్టుందా నీ కూతురికి? మంగళసూత్రం గట్టి క్షణంలో మరొకటి కోసం పరిగెడుతుంది. మండపరకు లాక్కెళ్ళి కూర్చోబెట్టు. శశి లేకుండా నేను బతకలేను నాన్న. జరగాల్సింది కొట్టడం కాదు, తాళి కట్టడం. సుజిత్, ఏమిటి నువ్వు చేస్తున్న పని? సముద్ర కెరటం లాగా ముందుకెళ్తున్న ప్రేమను ఆపడం నేరం అంకల్. నేను అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి మేఘనాన్ని చూస్తున్నాను. తన చూపుల్లో శూన్యం, మనసులో ఆందోళన. నేను అప్పుడే అనుకున్నాను తను నన్ను కాకుండా ఇంకెవరినో ప్రేమిస్తుందని. ఏమిట్రా ప్రేమ? 10 మందిలో పరుగు తీయటం, వంశగౌరవాన్ని అప్రతిష్ట పాలు చేయటమా? పరువు, ప్రతిష్ట, వంశం, గౌరవం, మానం, మర్యాద ఇవన్నీ సమాజం కోసం నానా. చివరి వరకు చితి పెట్టే వరకు మనసుకు తోడుండేది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమకు నువ్వు నేనే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తలవంచాల్సిందే. అందుకని పెద్దలకి పద్ధతులకి నీళ్లు వదిలి సంప్రదాయానికి సమాధి కట్టిస్తారా? ఏంటి నాన్న సంప్రదాయం? అగ్నిసాక్షిగా 7 అడుగులు వేయటానికి 2 కొంగులు ముడిపెడితే చాలదు, మనసులు ముడిపడాలి. పెద్దలు కుదిరిచిన ఇద్దరు పెళ్లి చేసుకోవడమే కాదు, ప్రేమించిన ఇద్దరు పెళ్లి చేసుకోవడం కూడా సంప్రదాయం కావాలి. You all are made for each other. Congratulations.